సలార్ విషయంలో జరిగిన తప్పు కల్కి విషయంలో కూడా జరుగుతుందేమని ప్రభాస్ ఫ్యాన్స్ భయపడుతున్నారు. సలార్ ని ప్రశాంత్ నీల్ ఎలాంటి ప్రమోషన్ లేకుండా రిలీజ్ చేసి 700 కోట్లు కొట్టాడు. సలార్ 250 కోట్ల బడ్జెట్ తో 350 కోట్ల బిజినెస్ తో రిలీజ్ అయింది కాబట్టి సినిమా 700 కోట్లు కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ అయింది. కానీ 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న కల్కి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేయాలి. అసలే సలార్ కి సరైన ప్రమోషన్ లేక 1000 కోట్లు కొట్టలేకపోయిందని ప్రభాస్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. కానీ కల్కి విషయంలో మాత్రం అలా జరగకూడదని అనుకుంటున్నారు. కానీ కల్కి టీం మాత్రం ఇవేవి పట్టించుకోవట్లేదు. ఇప్పటి వరకు సినిమా నుంచి గ్లిమ్స్ తో పాటు అశ్వత్థామ క్యారెక్టర్ ని మాత్రమే రివీల్ చేశారు. రిలీజ్ కి ఇక 50 రోజులు కూడా లేదు. కానీ సినిమా నుంచి ఫస్ట్ టీజర్ కానీ ఫస్ట్ సాంగ్ కానీ రిలీజ్ చేయలేదు. కొన్ని సినిమాలో సాంగ్స్ ఏమైనా లేవా అంటే ఇటలీలో ప్రభాస్ అండ్ దిశా పటానితో ఒక సాంగ్ షూట్ చేశారు. ఆగస్ట్ లో రిలీజ్ అయ్యే పుష్ప 2 నుంచి ఒక టీజర్ అండ్ ఫస్ట్ సింగిల్ వదిలారు. ఇక అక్టోబర్ లో రిలీజ్ అయ్యే గేమ్ చేంజర్ నుంచి ఫస్ట్ సింగిల్ జరగండి సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ నెల 20న అక్టోబర్ లో రిలీజ్ అయ్యే దేవరా నుంచి ఫస్ట్ సింగిల్ లేదా టీజర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. కానీ నెక్స్ట్ మంత్ లో రిలీజ్ అయ్యే కల్కి నుంచి మాత్రం ఒక సాంగ్ కానీ టీజర్ కానీ రాలేదు. కనీసం ఈ మంత్ ఎండింగ్ నుంచి అయినా ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. మరి నాగ్ అశ్విన్ ప్రభాస్ ఫ్యాన్స్ పల్సు పట్టుకునే విధంగా ఎలాంటి అప్డేట్ ఇస్తాడో చూడాలి. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ కల్కి నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కలర్ లాగా ప్రమోషన్ లేకుండా రిలీజ్ అయితే బాగుంటుందా, లేదా కల్కి ప్రమోషన్స్ తో పాటు రిలీజ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారా? కామెంట్ లో చెప్పండి. అండ్ మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.